బేబీ కూల్, ఏడవకు. నేను చచ్చిపోతా బేబీ. ఇంత చిన్న విషయానికే చచ్చిపోవాలా? నీకు తెలుసు కదా నాకు కోహ్లీ అంటే పీక కోసుకునేంత అభిమానం అని. అభిమానం ఉండాలి బేబీ, కానీ చచ్చిపోయేంత కాదు. నువ్వు ఎన్నన్నా చెప్పు బేబీ, ఆర్సీబీ ఫైనల్ కి రాకపోవడం తట్టుకోలేకపోతున్నా. ఊరుకో బేబీ, కళ్ళు తుడుచుకో. ఎక్కడో లాస్ట్ ప్లేస్ లో ఉండేవాళ్ళం, బ్రేకులు లేని కార్లా జెట్ స్పీడ్ లో ప్లే ఆఫ్ కి వచ్చాం. అంతా మా కోహ్లీ వల్లనే కదా. నిజమే బేబీ, కానీ ఎవరో ఒకరే కదా గెలవాలి. ఆ ఒక్కరు ఆర్సీబీ ఎందుకు కాకూడదు బేబీ? అరే శివ, నాకు కూడా ఒక బీర్ ఇవ్వరా. నాన్న, ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే నువ్వు ముందే చెప్పాలి కదా. ఏమైందిరా, నేను అడిగింది ఒక్క బీరే. ఒక్క బీరే? హైదరాబాద్ లో బీర్లే దొరకట్లేదు. 10 షాపులు తిరిగితే 2 టీన్ బీర్లు దొరికాయి. నాకు ఒకటి ఇవ్వరా. నీకు ఒకటి ఇచ్చి నేను ఒకటి తాగితే నాకేం కిక్కు వస్తుంది? అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. చిల్డ్ బీర్ తాగుతూ ఫ్రస్ట్రేషన్ ఎందుకురా? ఆర్సీబీ గాన్ నాన్న. నేను చూశానురా, అది ఒక సాడ్ మూమెంట్. పాపం ఆ డీకే కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆ మ్యాక్స్వెల్ గాడు లాస్ట్ మ్యాచ్ అయినా ఆడొచ్చు కదా నాన్న, ఫస్ట్ బాల్ కే అవుట్ అయ్యాడు. ఆడిప్పుడు ఆడరా. జూన్ లో మొదలయ్యే వరల్డ్ కప్ కి ఒక కాలు ఇరిగినా ఇంకో కాలుతో కుంటుకుంటూ ఆడతాడు. వేస్ట్ గాడు ఇంకో 20 రన్స్ చేసుంటే గెలిచేవాళ్ళం. అదంతా స్క్రిప్ట్ రా. స్క్రిప్ట్ ఏంటి అంటే పైవాడు రాసిన స్క్రిప్ట్ అంటున్నా. నువ్వు ముందు బీరు ఇవ్వు, అన్నం కూడా లేదంట, అయ్యే వరకు తాగుతా. బేబీ, నాన్నకి ఫ్రిడ్జ్ లో ఉన్న బీర్ తీసుకురా. సరే బేబీ. అది సర్లే గాని అన్నం ఎందుకు లేదు నాన్న? అంటే వండింది అంతా నీ బేబీ తినేసిందిరా, కొంచెం దానికి కూడా చెప్పరా, వెనకాల తినేవాళ్ళు ఉన్నారని. సరే నేను చెప్తాలే, తను వస్తుంది. ఇదిగో మామయ్య, తీసుకోండి. బేబీ తిన్నావా? తిన్నాను బేబీ. అదే బేబీ, అమ్మ అన్నం అందరికి వండింది, నువ్వు ఒక్కదానివే తినేస్తే మిగతా వాళ్ళు పస్తులు ఉండాలి. నెక్స్ట్ టైం ఆలోచించి తిను. నువ్వు మారిపోయావు బేబీ. అది కాదు బేబీ, నిజంగా నువ్వు మారిపోయావు బేబీ. ఇప్పుడు ఆర్సీబీ ఫైనల్ కి రాలేదని బాధపడాలా, లేక బేబీ అలిగిందని బాధపడాలా? ముందు బీర్ తాగరా, కూలిపోతుంది. అంతా నీ వల్లే నాన్న. నా పాటికి నేను బీర్ తాగుతుంటే నువ్వు వచ్చి బీర్ అడిగావు, అక్కడి వరకు బాగుంది. నేను జరిగిందే కదరా చెప్పాను. సర్లే నాన్న, వదిలే. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? భోజనానికి రండి. అమ్మా, ఇప్పుడే స్టార్ట్ చేసామే, అప్పుడే భోజనం అంటావు? సరే, మీరు ఎప్పుడైనా రండి, నేను వెళ్ళి సీరియల్ చూసుకుంటా. చూసుకో అమ్మా చూసుకో, ఇంకా ఈ టీవీతో పని లేదు. ఆర్సీబీ గెలుస్తుందని, ఆర్సీబీ ఫైనల్ కి వస్తుందని క్యాల్కులేషన్స్ వేసి ప్లే ఆఫ్ వరకు తీసుకువచ్చా. వాళ్ళకి ఇదేం కొత్త కాదురా, లాస్ట్ 16 సీజన్లు కూడా ఇదే పరిస్థితి, అలవాటు అయిపోయింది వాళ్ళకి. కానీ మా ఫ్యాన్స్ కి అలా కాదు అమ్మా, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా గుండెల్లో పెట్టుకుంటాం. పిచ్చోళ్ళు, మీరు మారరు, వాళ్ళు గెలవరు. మమ్మీ, అసలే బీర్ తాగుతున్నా, నన్ను రెచ్చగొట్టకు. పోరా. ఛీ, దీని అమ్మ ఆర్సీబీ పోయిందన్న బాధ కంటే బేబీ అలిగిందన్న అమ్మ ఇన్సల్ట్ చేస్తుందే, అదే బాధ ఎక్కువగా ఉంది. రే శివ, బీర్ అయిపోయిందిరా. నా బ్లడ్ తాగు నాన్న, నేనున్న సిచ్యువేషన్ ఏంటి? బేబీ వస్తున్నా, ఎక్కడున్నావు?